ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. నాతో మాట్లాడు ప్రభువా అనే అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి విశ్వాసికి, ప్రియ శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. గత కొన్ని రోజుల నుండి మనం యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో నుండి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఒక శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులునిచ్చును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడు పొందును అనే మాటను మనం ధ్యానం చేద్దాం. మనం దేవుని నుండి మంచి వాటిని అడిగి పొందుకునే వారమై ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడు పొందును అనే ఈ మాట మనకు ఎంతో ఊరటనిచ్చే మాటగా ఉన్నది. కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయంలో యేసు ప్రభు చింతించవద్దు అని అన్నాడు. 7వ అధ్యాయంలో మీరు అడగండి, ప్రార్థించండి అని తెలియచేస్తున్నాడు. యేసు ఈ ప్రసంగంలో అంతకుముందే మనలను ప్రార్థించమని చెప్పాడు. ఎలా ప్రార్థించాలో తెలియజేశాడు. ఇప్పుడు ప్రార్థించండి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనంతట మనమే జీవించటం అసాధ్యమని దేవునికి తెలుసు. అందుకే ఆయన మీరు అడగండి, అడుగు ప్రతి వాడు పొందును అని అంటూ ఉన్నాడు. ప్రభువు వెంబడించు వారికి ఇది అద్భుతమైన దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మనము దేవుణ్ణి అడిగే వాటన్నిటినీ క్రీస్తు యేసు నామములో పొంది ఉన్నాము అనే విశ్వాసంతో అడగాలి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఆయన
ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం దేవుణ్ణి అడిగే విషయంలో వెనకబడి ఉన్నాం. ఒక సామెత, అడగందే అమ్మైనా అన్నం పెట్టదని అన్నారు. భౌతిక సంబంధ అవసరాలైనా ఆత్మీయ సంబంధమైన అవసరాలైనా ప్రభువు పేరిట అడిగి పొందుకోవాలి. పాత రోజుల్లో అరే అడిగి అంత అన్నం పెట్టించుకునే జ్ఞానం కూడా లేదా నీకు అని అనేవారు. నిజమే, ఈ దినాలలో చాలామంది ఇలాగనే ఉంటున్నారు. దేవుని సరిగా అడగటం చేతకాక దేవుని అడిగే విషయంలో మరి నమ్మకం విశ్వాసమును కోల్పోయి ప్రభువు మన కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదాలను దీవెనలను మనం అడిగి పొందుకోవలసిన వాటిని మనము పొందుకోలేకపోతున్నాం. దేవుడు చేసిన వాగ్దానం అడుగుడి మీకు ఇయ్యబడును. మనము దేవుణ్ణి అడగందే ఆ వాగ్దాన ఫలమును మనం పొందుకోలేము. మనకు ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మనమే ఆయనను అడిగి పొందుకోలేకపోతున్నాం. మీ అవసరం అక్కరైనది ఏదో దేవుణ్ణి అడగాలి. ఉద్యోగమా, ఆరోగ్యమా, వివాహమా, అప్పుల బాధ నుండి విడుదల, కుటుంబంలో సమాధానం కొరక, భర్త మారు మనసు కొరక, పిల్లల భవిష్యత్తు కొరక, పరిచర్య కొరక, ఆత్మల కొరక, మనకు ఏది అవసరమో ఏమి కావాలో అది ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే ప్రభువుని అడిగి పొందుకోలేకపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము విశ్వాసముతో దేవుని అడగాలి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఆయనను అడగండి. మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి మీ అవసరాలన్నిటినీ తెలియచేయండి. క్రీస్తు నామములో అడగండి. రహస్యమందు చూచుచున్న తండ్రి, కుమారుడు నీవు అడిగిన దానిని ఇచ్చుటకు ఇష్టము కలిగి ఉన్నారు కదా. అడుగు ప్రతివాడు పొందునని వాగ్దానం చేసి ఉన్నాడు కదా. మనము నమ్మి దేవుణ్ణి అడగాలి. మార్క్సు వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధముగా రాయబడింది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థనలో అడిగేవి అన్నీ మీకు దొరుకును అనే విశ్వాసముతో అడగండి. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అనే మాటను నమ్మి దేవుణ్ణి అడగండి. మనము ఆయన వాగ్దానమును నమ్మటం లేదు, విశ్వసించటం లేదు గనుక మనం పొందుకోలేకపోతున్నాం. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనంలో, నన్ను అడుగును, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుణ్ణి విశ్వాసముతో నమ్మకముతో అడిగితే జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు అడిగే వాటిని ఆయన ఇవ్వలేడా? ఇంతకంటే పెద్ద వాటిని నీవేమైనా అడుగుతావా? లేదు కదా. అందుకే దేవుడు, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రియా దేవుని బిడ్డలారా, మన అవసరాలు అక్కరులన్నిటినీ ప్రార్థనలో పెట్టి దేవునికి విన్నవించుదాం. విశ్వాసముతో క్రీస్తు పేరిట అడుగుదాం. నమ్మకముతో దేవుని అడుగుదాం. ఆయన మన ప్రార్థన మనవులు ఆలకించి సహాయము చేసే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా మధ్యకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు పొందునని మీ వాక్యంలో సెలవిచ్చినాం. అంత మాత్రమే కాదు, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకునని వాగ్దానం చేసినాం. దేవా, మరి కీర్తనలు అన్నట్లుగా నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నిచ్చిదనని వాగ్దానం చేసిన దేవుడు. ప్రభా, మరి మేము అడిగే ప్రతిదీ కూడా మీరు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మేమే నిన్ను అడిగే విషయంలో ప్రభా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం.
అవిశ్వాసం కలిగి ఉంటున్నాం, నమ్మకము లేని స్థితిలో ఉంటూ ఉన్నాం. మేము అడుగు ప్రతి దానిని మీరు ఇవ్వడానికి ప్రభా ఇష్టము కలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు అని నమ్మి విశ్వాసముతో మేము అడిగి నీ నుండి పొందుకొనుటకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ప్రభా మరి నీ బిడ్డలు ఏ విషయాలైతే నీ సన్నిధిలో మొరపెడతారో, ప్రార్థిస్తారో, అడుగుతున్నారో వారి ప్రార్థన విన్నపములకు జవాబు అనుగ్రహించమని, వారి ప్రార్థన విన్నపములు ఆలకించి ప్రభా మరి మీరు జవాబిచ్చి ఆ బిడ్డలను సంతృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.